నమస్కారం డాక్టర్ కిరణ్ నెహ్రూ గారు. నమస్తే నాన్న. యు అనే లెటర్ కనుక మనం చూసుకోవాలి అనుకుంటే 2024లో ఏ విధంగా ఉండే అవకాశం ఉంటుంది? సో ఈరోజు లెటర్ యు వాళ్ళకి 2024లో ఎలా ఉండబోతుంది, అదేవిధంగా లెటర్ యుతో నన్ను కలిసిన ఉషా గారి సక్సెస్ స్టోరీ. ఎందుకంటే యు ఈజ్ ఎ వెరీ వెరీ కామన్ నేమ్. ఎక్కువ చాలామందికి మనం యు లెటర్తో పేర్లు పెట్టుకుంటాం, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ. సో యు లెటర్తో పవర్ ఎంత ఉంది? సో యుకి చాల్డీన్ సిస్టంలో పవర్ 6 అంటే శుక్రుడు. చాలా ఆనందంగా గడపాల్సిన వాళ్ళు యు వాళ్ళు. లగ్జూరియస్ లైఫ్ విత్ ఫుల్ ఆఫ్ ఎంజాయ్మెంట్స్, లవ్, రొమాన్స్, ట్రావెల్ అండ్ ఆల్ సార్ట్స్ ఆఫ్ గుడ్. సో ప్రతిరోజు పండగలా ఉండే అనే లెటర్స్లో వి తర్వాత యు కూడా ఒక లెటర్, ఇంపార్టెంట్ లెటర్. సో వికి 6, యుకి 6. ఇక్కడ చాల్డీన్లో యు అంటే 6, పైథాగరస్లో యు అంటే 3. అంటే ఏ లెటర్లో కూడా 6, 3 ఉండడం అనేది హైలీ ఇంపాసిబుల్. సో ఉన్న 26 లెటర్స్లో యు లెటర్ ఒకదానికే 6, 3 కలిసి ఉంటాయి. ఎందుకంటే 6 అంటే శుక్రుడు, రాక్ష గురువు వీనస్, 3 అంటే దేవతల గురువు జూపిటర్. ఈ 2 కలిసి మెయింటైన్ చేసే లెటర్ ఒకే ఒక లెటర్, స్పెషల్ క్వాలిటీ ఉన్న లెటర్ యు లెటర్. ఇంకెక్కడ 6, 3 ఉన్నా వాళ్ళు ధ్వంసం అయిపోతారు. యు ఒక లెటర్ ఒక్కటే రెండింటిని భరించే శక్తి, అంత ఎనర్జీ ఉండే ఆ లెటర్ షేప్కి, ఆ లెటర్ పవర్కి. సో 6-3 కాంబినేషన్. సో శుక్రుడు ఉన్నాడు అండ్ దేవతల గురువు జూపిటర్ కూడా ఉన్నాడు. ఈ లెటర్కి 2024లో చాలా బాగుండబోతుంది. సో 3-6 కాంబినేషన్ విత్ 2024 ఇస్ ఫర్ గుడ్ హెల్త్, గుడ్ వెల్త్, గుడ్ రిలేషన్స్ అండ్ సక్సెస్. సో వీళ్ళకి స్టోన్ పచ్చ ఎమిరాల్డ్ అలాంగ్ విత్ అమితిస్ట్, ఈ 2 స్టోన్స్ కాంబినేషన్ మెడలైజ్ చాలా బాగుంటుంది. వీళ్ళకి వెడ్నెస్డే అండ్ ఫ్రైడే చాలా బాగుంటుంది. సండే పూట ఇంపార్టెంట్ వర్క్స్ స్టార్ట్ చేయకపోతే బాగుంటుంది. సో ఒక సండే అవాయిడ్ చేస్తే వెడ్నెస్డే ఆర్ ఫ్రైడే చాలా బాగుంటుంది. సో లెటర్ యు వాళ్ళకి లక్కీ కలర్స్, సో బ్లూ కలర్, గ్రీన్ కలర్, పింక్ కలర్ లక్కీ కలర్స్. సో వీళ్ళకి అన్లక్కీ అంటే కొంచెం ఎల్లో కలర్ తగ్గిస్తే చాలు. ఎల్లో ఒకటి అవాయిడ్ చేస్తే మిగతా అంతా కూడా బాగుంటాయి. సో లెటర్ యుతో మీ పేరు ఉంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ నేను ఇచ్చే నంబర్కి పెట్టండి. మీ పేరులో బలం బాగుందా లేదా, కరెక్షన్ అవసరం ఉందా అవసరం లేదా క్లియర్గా చెప్తాను. సో మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ పెడితే చాలు. సమస్యలు ఏం పెట్టకండి. ఇంగ్లీష్లో టైప్ చేసి పెట్టండి, తెలుగులో పెట్టకండి. నా వాట్సాప్ నంబర్, పర్సనల్ వాట్సాప్ నంబర్ 9121685513 9121685513. ఈ నంబర్కి వాట్సాప్ మాత్రమే చేయండి. వాట్సాప్ కాల్స్ నాట్ పర్మిటెడ్. కావాలంటే నార్మల్ కాల్ చేయొచ్చు. సో నన్ను కలిసిన ఉషా గారు అండ్ సింగర్ ఉషా ఆల్సో ఈస్ మై క్లయింట్. వాళ్ళ హస్బెండ్ శ్రీకాంత్ గారు, సో వాళ్ళ మామగారు సుధాకర్ గారు వాస్తు ఎక్స్పర్ట్, ఫ్యామిలీ అంతా నా క్లయింట్స్. చాలా హ్యాపీగా ఉన్నారు. అమెరికాలో సెటిల్డ్ ఆమె. సో ఇలా చాలామంది సింగర్ దీపు కానీ ఇలా పెద్ద పెద్ద సింగర్స్ కూడా మన క్లయింట్స్ ఉన్నారు. సో ఉషా USHA. ఇక్కడ ఫస్ట్ డిఫెక్ట్ ఏమంటే ఈ పేరులో 4 అక్షరాలు ఉండడం. 4 అక్షరాల్లో ఎవరి పేరున్నా రాహు ప్రభావం వల్ల చికాకులు, చింతలు, డిలే, డిస్టర్బెన్సెస్, మెంటల్ టెన్షన్స్, యాంగ్జైటీస్, హెల్త్ ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా ఉంటాయి. 4 అక్షరాల్లో రమ, రామ, సీత, రాజా, రాజు, గాలి, కని, సూరి, రవి, గిరి, ఉష, ఇలా తీసుకుంటా పోతే రాజా, రాజు కూడా, రాణి కూడా కష్టాలు ఎక్కువ ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో జాతకంలో లేని కష్టాలు కూడా మనం భరించడానికి కారణం వాడే రాంగ్ నంబరే. సో ఉషాలో 4 అక్షరాలు ఉండడం ఫస్ట్ డిఫెక్ట్. 4 అక్షరాల కష్టాలు ఎక్కువ వచ్చేస్తాయి. ఎక్కడి నుంచైనా కష్టాలు పడుతూనే ఉంటాయి. సత్యం రామలింగ రాజు, రాజు 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 అంటే ఆయన ఇప్పుడు జైల్లో ఉన్నారు లాస్ట్ 8 yearsగా. 50,000 మందికి పైగా ఎంప్లాయీస్ అన్నం పెట్టిన దేవుడు హీరో ఈ సిట్టింగ్ ఇన్ డార్క్నెస్ అండి. సో 4 అనేది అంత డేంజర్. యువరాజ్ సింగ్ యూ అన్నాక ఈజ్ ఫైటింగ్ విత్ క్యాన్సర్. మంత్రి రాజా జైలుకి వెళ్ళాడు, కని జైలుకి వెళ్ళాల్సి వచ్చింది. కని మూలి, కని అన్నాక ఆమె ఇబ్బందులకు వెళ్ళింది. మంత్రి రాజా 4 letters హీ గాట్ టు జైల్.
సో 4 is ఫార్ ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్, వెల్త్ ప్రాబ్లమ్స్, రిలేషన్ ప్రాబ్లం. ఉషాలో ఇది USHA కబాలా సిస్టంలో U అంటే 3, S అంటే 1, H అంటే 8, A అంటే 1, 13వ నంబర్ డిఫెక్ట్ ఉంది. ఈ 13ని నరకం నంబర్, సడన్ కొలాప్స్ నంబర్, సడన్ డెత్ నంబర్. ఈ 13 వాళ్ళు ఒకవేళ గొప్ప స్టేజ్లో ఉన్నా ఒక్కసారిగా పడిపోతారు. దివ్యభారతి 13, ద గ్రేట్ రాజీవ్ గాంధీ గారు 13, సంజయ్ గాంధీ గారు 13, ప్రజెంట్ రాహుల్ గాంధీ గారు 13. ఈ 13 వల్ల వీళ్ళకి కష్టం ఎక్కువ ఉంటుంది, ఫలితం తక్కువ ఉంటుంది. అండ్ అర్లీ అన్ఎక్స్పెక్టెడ్ డెత్ ఉంటుంది. సో 13 ఈజ్ ఏ బ్లాస్టింగ్ నంబర్ విత్ సడన్ అన్ఎక్స్పెక్టెడ్ డెత్. సో ఉషాకి సివియర్ హెల్త్ ప్రాబ్లమ్స్. సో 29 years టు 24 నుంచే హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువైనాయి. హెల్త్ బాగాలేదని మ్యారేజ్ కూడా వీళ్ళు పెండింగ్ పెట్టుకున్నారు. 29 years వచ్చినా హెల్త్ సెట్ కావట్లేదు, మంచి సంబంధాలు రావట్లేదు, వచ్చినా కుదరడం లేదు, పెళ్ళి అనేది ముందు అడుగు వేయట్లేదు. సో వీళ్ళ అమ్మ నన్ను కలిసినప్పుడు పేరు ఇచ్చింది చెప్పి మీరేం చెప్పొద్దండి అమ్మ, నేనే అన్నీ చెప్తాను. నా క్లయింట్స్కి నేను చేసేదంతా ఇదే. పేరు, డేట్ ఆఫ్ బర్త్ ఇస్తే ప్రాబ్లం చెప్తాను, సొల్యూషన్ చెప్తాను. సో ఉషాలో 4 అక్షరాలు, 13వ నంబర్ ఉండేది ప్రాబ్లము. దీనివల్ల హెల్త్ పోతుంది, హెల్త్ పోతే ఆటోమేటిక్ రిలేషన్స్ అన్నీ పోతాయి. సో నేను ఒక్క లెటర్ మారవడము, కోర్స్ రాయమని చెప్పడము, కేవలం 30 రోజుల్లోనే ఉషా కోలుకుంది. సో ఉషాకి నేను ఒక అమెథిస్ట్, ఒక మూన్ స్టోను, గోమేధికం కాంబినేషన్ మెడలో డాలర్లు వేసుకోమన్నాను. 108 days పూజలో పెట్టిన స్టోన్స్ మనం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే ఈ పూజలో ఉన్న స్టోన్స్ ఒంట్లో ఉన్న నెగిటివ్ని తొందరగా తీసేస్తాయి, బాడీలో ఉన్న నెగిటివ్ అయాన్స్ని పాజిటివ్గా మారుస్తాయి, హెల్త్ ప్రాబ్లమ్స్ తీసేస్తాయి, బాడీని స్పిరిచువల్గా డెవలప్ చేస్తాయి, అండ్ దే గివ్ గాడ్స్ ప్రొటెక్షన్. సో 30 రోజుల్లోనే బాగా కోలుకుంది, హెల్త్ బాగిపోయింది. అమ్మాయి కొంచెం డార్క్ అయింది, కలర్ కూడా ఇంప్రూవ్ అయ్యింది. సో కొంచెం లావ్ అయింది 1 monthలోనే. సో 3 monthsకి బాగా సెట్ అయ్యింది. షీ గాట్ ఇంటూ మోర్ కలర్, బాడీ కొంచెం వెయిట్ అనుమందు 42-43 kgs ఉండింది. షీ ఇంప్రూవ్ టు 49 in 3 months. సో మా పేరెంట్స్ కూడా ధైర్యం, అమ్మాయి కొంచెం అంటే చాలా వీక్గా చూడడానికి ఇట్లా సన్నగా పడిపోయేలాగా ఉన్న అమ్మాయి సంబంధాలు వచ్చి ఎలా చేసుకుంటారు. సో వెయిట్ ఇంప్రూవ్ అయింది, మంచి మంచి సంబంధాలు రావడం మొదలుపెట్టాయి. సో 6 monthsలోనే మంచి మ్యాచ్ కుదిరి హ్యాపీగా మ్యారేజ్ చేసుకున్నారు. షీఈ్ వెరీ హ్యాపీ. సో వాళ్ళ అమ్మకున్న 2 సమస్యలు, అమ్మాయి ఆరోగ్య సమస్య, పెళ్లి సమస్య 2 తీరిపోయినాయి. నౌ ఆల్మోస్ట్ 3 years అయ్యింది, ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ లేవు, నో కంప్లైంట్స్. షీ ఈజ్ వెరీ హ్యాపీ విత్ హర్ హస్బెండ్. సో తల్లి పడిన బాధ, ఈ బిడ్డ బాధపడుతుంటే ఆ 4 ఏళ్ళు 5 ఏళ్ళు మాటల్లో చెప్పలేను. బట్ ఈ ఉషా పేరు గల వాళ్ళందరూ కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, పెళ్ళైన భర్తతో ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ పేరులో కరెక్షన్ చేసుకోవడం వల్ల పలికేది ఉషానే ఉంటుంది, కానీ పేరులో అమృతం నింపుకున్నట్టు. సో పేరులో లెటర్స్ మార్చడం, 5 అక్షరాల్లో పేరు పెట్టడం, పంచభూతాలు దీవెనలు ఉంటాయి. అందుకే పియర్స్, పాండ్స్, లిరిలు, మాజా, ఏరియల్, పెప్సీ, విప్రో బాగా ఫేమస్ అయినాయి. సో 5 అక్షరాల్లో పేరుంటే తిరుగు ఉండదు. అండ్ ఉషా డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఆ పేరులో 5 అక్షరాలు ఉండాలి. అలా సెట్ చేశాను, ఆ అమ్మాయి లైఫ్ హ్యాపీగా ఉంది. సో మీ పేరు ఉషా అయితే లేట్ చేయకుండా నా అపాయింట్మెంట్ తీసుకోండి, మీకు ది బెస్ట్ గైడెన్స్ ఇస్తాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి. అయితే చాలామంది న్యూమరాలజీ ప్రకారం అపాయింట్మెంట్ తీసుకొని మరి మిమ్మల్ని కలిసి, లేదంటే ఆన్లైన్ అయినా సరే, ఫారెన్లో ఉండేటువంటి వాళ్ళైనా సరే, చిన్నపిల్లల పేర్లు పెట్టే విషయం దగ్గర నుంచి ముహూర్తాల వరకు అందరూ మీకోసం న్యూమరాలజీ ప్రకారం వెళ్దాం అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి? సో మీ పేరులో బలం తెలుసుకోవాలనుకుంటున్నారా? సో ప్రతి ఒక్కరికి చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది, వాళ్ళ పేరు ఎలా ఉంది. సో పేరులో ఒక్క సిస్టంలో చూస్తే సరిపోదు. చాలామంది ఒక్క సిస్టంలో చూసుకొని చాల్డిన్ సిస్టంలో పేరు బాగుంది అనుకుంటారు. బట్ చాల్డిన్ సిస్టంలో, కబాలా సిస్టంలో, పైథాగరస్ సిస్టంలో 3 సిస్టమ్స్లో పేరు బాగుంటేనే లైఫ్ బాగున్నట్టు. ఒక సిస్టంలో 14 నంబర్ వచ్చి ఇంకో సిస్టం 16 వస్తే 16 పనిచేస్తుంది. సో 16 అంటే కూలిపోవడం. లైక్ సత్యం కంప్యూటర్స్, సత్యంలో ఒక సిస్టంలో 14, ఒక దాంట్లో 16 ఉంది. 14 వల్ల పైకి వచ్చింది, 16లో పడిపోయింది. 2 కరెక్టే. సో మీ పేరులో బలం తెలుసుకోవాలనుకుంటే
మీ పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ నేను ఇచ్చే ఈ ఒక్క నంబర్కే వాట్సాప్ చేయండి. ఇంకా చాలామంది అన్ని నంబర్లకు వాట్సాప్ చేస్తున్నారు. ఒకే నంబర్ వాళ్ళు 3 ఫోన్ నంబర్లు పెడుతున్నారు. సో ఈరోజు నుంచి ఒకే ఒక వాట్సాప్ నంబర్ ఇస్తాను, నా పర్సనల్ వాట్సాప్ నంబర్. ఈ నంబర్కి వాట్సాప్ చేయొచ్చు, అవసరం అనుకుంటే నార్మల్ కాల్ చేయొచ్చు. వాట్సాప్ కాల్స్ నాట్ పర్మిటెడ్. వాయిస్ ఇస్తూ ఉంటాను, కాల్స్ వస్తుంటాయి, చాలా ఇబ్బందిగా ఉంది. సో పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్ ఇంగ్లీష్లో మాత్రమే పెట్టాలి, తెలుగులో పెట్టకండి. సో నా పర్సనల్ వాట్సాప్ నంబర్ రాసుకోండి, 9121685513. 9121685513 నా పర్సనల్ వాట్సాప్ నంబర్. ఈ ఒక్క నంబర్కే మీ పేరు, పూర్తి పేరు, పిలిచే పేరు, డేట్ ఆఫ్ బర్త్, వీలైతే సంతకం, సిగ్నేచర్ కూడా పెట్టి పంపిస్తే 24 అవర్స్ లోపల మీ పేరు బాగుందా బాగలేదా క్లియర్గా చెప్తాను. బాగుంటే మీరు చాలా చాలా లక్కీ. పేరులో 60% బలం ఉన్నా బాగలేదనే చెప్తాను. 60 అంటే ఆయుష్ 60, డబ్బు 60, ఆనందం 60. 80% పైన బలం ఉన్న పేర్లు బాగున్నాయని చెప్తాను. బాగలేనని చెప్పిన వాళ్ళు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా నా అపాయింట్మెంట్ తీసుకోండి. మీ పేరులో ఏ నంబర్ ఉందో కూడా క్లియర్గా వాయిస్ ఇస్తాను. మీరు అపాయింట్మెంట్ తీసుకున్నాక మీ పేరులో లెటర్ ఎలా ఉండాలి, ఏ లెటర్ మార్చుకోవాలి క్లియర్గా చెప్తాను. ఈ చెప్పిన స్పెల్లింగ్ని ఇంటి మెయిన్ డోర్కి పెట్టుకోవాలి. మెయిన్ డోర్కి పెట్టుకోవడం ద్వారా పంచభూతాలు మిమ్మల్ని దీవిస్తాయి, మీకు అండగా వస్తాయి, రక్షిస్తాయి, గెలిపిస్తాయి. అందుకే స్పెల్లింగ్ ఇంటి మెయిన్ డోర్కి ఉండాలి కంపల్సరీగా. తర్వాత నేను చెప్పిన లక్కీ నంబర్స్, లక్కీ కలర్స్ అండ్ ఇంపార్టెంట్గా లక్కీ స్టోన్స్. దురదృష్టం ఎక్కువ ఉన్న వాళ్ళకి 2 to 3 లక్కీ స్టోన్స్ వస్తాయి. కంపల్సరీగా ఈ లక్కీ స్టోన్స్ తొందరగా వేసుకోవాలి. కరెక్షన్ ఇస్తాను. ఈరోజు దోషం ఆగుతుంది, బట్ మీరు ఆల్రెడీ మీకు 32 ఏళ్ళు 34 ఏళ్ళ వయసు ఉందనుకోండి, ఈ 34 ఏళ్ళ దోషము ఒంట్లో నుంచి తీయాల్సింది లక్కీ స్టోన్, రత్నమే. సోప్తో మనము మొహం కడుక్కోవచ్చు, చేతులు కడుక్కోవచ్చు. ఒంటి లోపల ఉన్న ఈ రక్తాన్ని, ఈ లోపల నెగిటివ్ ఎనర్జీని పాజిటివ్గా మార్చాలంటే ఈ సూర్యకిరణాలు పడినప్పుడు ఈ రత్నం ఉంచి గుండెల్లోకి వెళ్ళి మొత్తం మన లోపల ఉన్న నెగిటివ్ని పాజిటివ్గా మార్చే పవర్ కేవలం లక్కీ స్టోన్కి మాత్రమే ఉంటుంది. అందుకే దాన్ని లక్కీ స్టోన్ అంటాం. సో లక్కీ స్టోన్స్ని నెగ్లెక్ట్ చేయకండి. ఓన్లీ కోర్స్ రాసుకుంటామంటే సరిపోదు, కోర్స్ రాసుకోవాల్సి ఉంటుంది. లక్కీ నంబర్, లక్కీ కలర్, లక్కీ స్టోన్స్ ఫాలో అవ్వడం ద్వారా లైఫ్ అంతా మీరు బాగుంటారు. సో మీరు ఎక్కడో ఉన్న నా పక్కనే ఉన్నట్టు భావించి చక్కటి కరెక్షన్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ డైరెక్ట్గా రావాలని వాళ్ళకు కూడా డైరెక్ట్ అపాయింట్మెంట్స్ హైదరాబాద్ మణికొండలో ఇస్తున్నాము. స్క్రీన్లో కనిపించే నంబర్స్ కాల్ చేసి యూ కెన్ టేక్ మై డైరెక్ట్ అపాయింట్మెంట్ ఆల్సో. సో ఫోన్ అపాయింట్మెంట్స్తో పాటు డైరెక్ట్ అపాయింట్మెంట్స్ ఇస్తున్నాము. బాగలేని వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకోండి, బాగున్న వాళ్ళు యు ఆర్ లక్కీ. సో గాడ్ బ్లెస్ యూ ఆల్ అండి. సో చూసారు కదా వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక న్యూమరాలజీ ప్రకారం విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో ముందుకెళ్ళాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోండి. ఒకవేళ మీరు ఆన్లైన్ అపాయింట్మెంట్ కాదు, మేము డైరెక్ట్గా అపాయింట్మెంట్ తీసుకుందాం అనుకుంటున్నాం అంటే ఎవ్రీ సండే మణికొండలో డాక్టర్ కిరణ్ నెహ్రూ గారి ఆఫీస్ ఉంటుంది. మీరు డైరెక్ట్గా అక్కడికి వెళ్ళి విజిట్ చేసి న్యూమరాలజీ ప్రకారం మీ నేమ్ కరెక్షన్ చేయించుకోవచ్చు. అండ్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.